గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వంటకం పేరు వినగానే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అదేనండి మన అందరికీ ఎంతో ఇష్టమైన పులిహోర పులుసు. మన తెలుగు వంటల్లో ఒక చిన్నసాటి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. పులిహోర దేవాలయాల్లో ప్రసాదంగా ఇచ్చిన, ఇంట్లో పండగలకి చేసుకున్న పులిహోరకి ఒక ప్రత్యేకమైన మాయ ఉంటుంది. కానీ ఈరోజు మన వీడియోలో పులిహోర రైస్ కాకుండా దానికి గుండె లాంటి పులిహోర పులుసు ఎలా పర్ఫెక్ట్ రుచితో చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు రుచికరమైన టిప్స్తో పాటు దీనిలో నేను వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి కూడా చూపించబోతున్నాను. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్లో దీన్ని చింతపండు అన్నం అని, తెలంగాణలో పులిహోర పులుసు అని, కర్ణాటకలో పులిగోర అని, తమిళనాడులో పుల్దరై అని పిలుస్తారు. ప్రాంతం మారిన రుచి మాత్రం ఒకటే. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్గా దేని వాడుతారు? నువ్వుల పొడియా, బెల్లమా, లేదా ఇంగువనా? కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఏ విధంగా తయారు చేస్తారో కూడా చెప్పండి. ఇక్కడ నేనేం వాడానో కూడా మీకైతే చూపిస్తాను. సరే, మరి ఆలస్యం లేకుండా మన పులిహోర పులుసు ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పులిహోర పులుసుకి కావాల్సిన పదార్థాలు: చింతపండు ఒక నిమ్మకాయంత పరిమాణంలో, పచ్చిమిర్చి 3 నుండి 4, ఎండుమిర్చి 8 నుండి 10, కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పల్లీలు, అలాగే శనగపప్పు, బెల్లం రుచికి సరిపడుతుంది, నువ్వుల పొడి లేదా మెంతుల పొడి, నూనె 4 నుండి 5 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ముందుగా చింతపండు రసం తయారు చేద్దాం. చింతపండును నీటిలో వేసి 1 గంట సేపు నానబెట్టిన తర్వాత దాని రసం అయితే తీసుకోవాలి. లేదా చింతపండులో వేడి వాటర్ వేసి ఒక 5 నుండి 10 నిమిషాలు నానితే చాలండి. ఇక్కడ నేను చెప్పాను కదా దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడానని, అది ఈ మసాలానే. ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మెంతులు, కొద్దిగా శనగపప్పు తీసుకొని దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మెంతులు కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి ఇప్పుడు నేనైతే 3 నుండి 4 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. చూడండి, ఇక్కడ మెంతులు అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా. ఇలా మిర్చి యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు మళ్ళీ దీనిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా నువ్వులు అయితే తీసుకుందాం. నువ్వుల వల్ల మనకైతే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, మీరు నువ్వులని లాస్ట్లోనే యాడ్ చేయాలి. ఎందుకంటే నువ్వులు అనేవి జప్పన మాడిపోతాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అయితే నువ్వులను అయితే వేయించుకోండి. ఎక్కువసేపు పెట్టమాకండి. అలా పెట్టడం ద్వారా నువ్వులు అనేటివి చేదు ఎక్కుతాయి, నల్లగా మారి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దానిలోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేయండి. ఆయిల్ హీట్ అయ్యింది కదా, చూసారా? ఫస్ట్ అయితే మీరైతే పల్లీలను అలాగే శనగపప్పును వేసి ఫ్రై చేయండి. ఎందుకంటే పల్లీలు అనేటివి క్రిస్పీగా అవుతాయి. మనం ముందుగా పచ్చిమిర్చి అవి వేస్తే కనుక పల్లీలు అనేటివి పర్ఫెక్ట్గా కుక్ కావు. ఈ పల్లీలు శనగపప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. నేనైతే శనగపప్పు అనేది ఒక 15 మినిట్స్ ఎలా నానబెట్టాను క్రిస్పీగా ఉంటుందని. చూసారా, పల్లీలు శనగపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం పక్కకి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి అయితే వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా వేగాలి. అలా వేగకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇంతకీ మీరు ఎలా పులిహోర పులుసు చేస్తారు? కామెంట్ చేయండి. మీకు పులిహోర పులుసు అంటే ఇష్టమా? అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నాకైతే సపోర్ట్ చేయండి. చూడండి, ఆయిల్లో ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిపోయాక మీరైతే ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని అయితే తీసుకోండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరైతే ఈ చింతపండు రసాన్ని వేసేయండి. నేను ఇక్కడ చింతపండు రసం వేసాను కదా. ఇలా మరుగుతున్న టైంలోనే మీరైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. చూడండి ఇలా మరుగుతుంది కదా. మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలాలి. అలా తేలినప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మీరు దీనిని మీడియం ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. మీరు మరిగే టైంలోనే 1-2 సార్లు కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మరిగే టైంలో ఒక చిన్న ముక్క బెల్లం వేయండి. అలా వేయడం ద్వారా పులిహోర పులుసు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. అలాగే ఇక చివరికి నువ్వుల పొడి లేదా మెంతి పొడి వేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను వేయించి పెట్టిన మసాలాను అయితే వేసాను. అదిగో మన అందమైన పులిహోర పులుసు రెడీ అయింది. ఈ స్పెషల్ పులిహోర పులుసును ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ మీరు కూడా నాలాగా పులిహోర లవర్సా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.